పోతే కొంతమంది వేరే దేశం పోయినప్పుడు వారికి ఏ భాషలు రావు. ఇప్పుడు మన దేశానికి ఎవరు వచ్చారు? శిష్యుడు ఎవరు? యేసయ్య శిష్యుడు ఒకరు వచ్చారు. ఎవరైనా? థోమస్, సెయింట్ థోమా. థోమా ఎవరు? యేసయ్య యొక్క శిష్యుడు. ఆయన ఎక్కడికి వచ్చిండు? కేరళకి వచ్చిండు. కేరళ పక్క రాష్ట్రంకి వచ్చిండు. అంటే ఆయనకు ఏ భాష వచ్చు? మలయాళం వచ్చా? తెలుగు వచ్చా? హిందీ వచ్చా? ఏమీ రాదు. కానీ ఇక్కడ ఏమన్నాడు దేవుడు? నా నామమున క్రొత్త భాషలో మాట్లాడుతురు. హల్లెలూయా. నీకు ఏ భాష రాకపోయినా నువ్వు దేవుని ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నీకు భాషలు ఇస్తాడు. నీకు హిందీ, ఇంగ్లీష్, తమిళ్, తెలుగు తెలియని భాషలు నీకు ఇస్తాడు. చైనా వేరే భాషలు కూడా ఇస్తాడు. ఎందుకంటే ఆయన భాషలలో ఆయన వాక్యాన్ని మనం బోధించుటకు, ఆయన గురించి చెప్పుటకు. హల్లెలూయా. ఇప్పుడు తోమా వచ్చిండు. తోమా వచ్చి మలయాళం మాట్లాడుతుండు. అందరూ ఆశ్చర్యపోయారు. దేవుడు అలాంటి కార్యాలు ఆయన నామం ద్వారా చేస్తాడంట. హల్లెలూయా.